ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జనసేన పార్టీని సంస్థాగతంగా అత్యంత బలంగా తీర్చిదిద్దేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. వెండితెరపై ఉన్న ఇమేజ్ను మరియు ప్రజల్లో ఉన్న ఆదరణను పార్టీకి పూర్తి స్థాయి బలంగా మార్చే క్రమంలో నూతన కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ప్రతిపాదిత 33% మహిళా రిజర్వేషన్ బిల్లును దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో మహిళా నాయకురాలను శాసనసభ, పార్లమెంటు స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించేందుకు పార్టీ పదవుల్లో వారికే సింహభాగం కేటాయించాలని నిర్ణయించారు. చేతికి ఆపరేషన్ జరిగిన పవన్ కళ్యాణ్ శ్రమిస్తున్న ఈ నూతన మార్పుల వెనుక ఉన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో చాలా క్లియర్గా చూద్దాం. హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. జనసేన పార్టీ ఏపీలో తన ఉనికిని మరింత విస్తరించేందుకు, మరింత సంస్థాగత నిర్మాణాన్ని ప్రక్షాళన చేసేందుకు కసరత్తు వేగవంతం చేసింది. అధినేత పవన్ కళ్యాణ్ కు ఉన్న జనాదరణ, ముఖ్యంగా యూత్ మరియు మహిళా ఓటర్ల మద్దతును పూర్తి స్థాయిలో రాజకీయ బలంగా మార్చాలని నిర్ణయించారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి కమిటీల నియామకంపై దృష్టి పెట్టారు. కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగిన తీవ్రమైన నొప్పి ఉన్నప్పటికీ దానిని సైతం అధిగమిస్తూ ప్రతి జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకుల జాబితాలను పరిశీలిస్తున్నారు. ఇతర సాంప్రదాయ పార్టీలకు భిన్నంగా జనసేన కమిటీలు కొత్తదనంతో ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. పార్టీ పటిష్టతపై పవన్ కళ్యాణ్ జరిపిన అంతర్గత సమీక్షలలో గతంలో మహిళలకు తగినంత ప్రాధాన్యత దక్కలేదనే విషయానికి గుర్తించారు. ఆ లోటును భర్తీ చేస్తూ నూతనంగా ప్రకటించబోయే కమిటీలు మరియు బాధ్యతల్లో మహిళలకే పెద్దపీట వేయాలని నిర్ణయించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కార్యవర్గాల వరకు అత్యధిక సంఖ్యలో మహిళా నాయకురాళ్లకు ప్రాధాన్యతను ఇవ్వడం ద్వారా పార్టీకి క్షేత్రస్థాయిలో మరింత ఆదరణ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మహిళల భాగస్వామ్యం పెరిగితే పార్టీ సంస్కృతి మరియు నిబద్ధత మరింత మెరుగుపడతాయని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మహిళా సంభవ బిల్లు లేదా 33% రిజర్వేషన్లను 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయానికి 3వ వంతు స్థానాలలో మహిళా అభ్యర్థులను నిలబెట్టాల్సి వస్తుంది. అందువల్ల ఇప్పటి నుంచే మహిళలను పార్టీ బాధ్యతల్లో చురుగ్గా భాగస్వామ్యులను చేస్తే వారు రాజకీయ అనుభవం సాధించి ఎమ్మెల్యేలు లేదా ఎంపీలుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతారని జనసేన యోచిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రతి ఎన్నికలలోనూ మహిళలు, యూత్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ వేస్తున్న ఈ వ్యూహాత్మక అడుగులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 2029 ఎన్నికల మహిళా రిజర్వేషన్లను దృష్టిలో పెట్టుకుని జనసేన కమిటీలలో మహిళలకే అత్యధిక పదవులు కేటాయించేందుకు పవన్ కళ్యాణ్ ప్లాన్ చేయడం పార్టీ బలోపేతానికి సరికొత్త మార్గాన్ని సుముఖం చేస్తుంది. మరి జనసేన సంస్థాగత కమిటీలలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలని పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వార్తలు, నిష్పాక్షిక అప్డేట్స్ మరియు విశ్లేషణల కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.